కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీల్ని మారుస్తోందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో మేధా పాట్కర్ తో కలిసి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారని చెప్పారు. మూసి బాధితుల్ని కలిసేందుకు మేధా పాట్కర్ వెళ్తే అడ్డుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు బీజేపీ వైపు నిలిచారన్నారు. కాంగ్రెస్ నాటకాలు చెల్లవని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు. ఇలా ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలు మార్చుకుంటూ ఎట్టికేళ్ళకి ఫైనల్గా మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి వచ్చారు. ఆమె రావడంతోనే చాలా సింపుల్ అని, ఫ్లెక్సీలు పెట్టద్దంది అని, సూట్ కేసులు మోయొద్దంది అని, అసలు ఎవరి సూట్ కేసు వాళ్ళు మోస్తే వార్త ఏంది? అసలు ట్రైన్లో వస్తే ఏంది, ప్లేన్లో వస్తే ఏంది, వార్త ఏంది? అసలు మాట్లాడినటువంటి మాటలు, మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేవిగా ఉన్నాయి. మేధా పాట్కర్తో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూసీ బాధితులని మేధా పాట్కర్ లాంటి వ్యక్తిని కలవనీయకుండా ప్రభుత్వం చేయటం మంచి పని కాదు అని పేర్కొంది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వాలు పీపుల్స్ ఏజెండాగా ముందుకు పోవాలని పేర్కొంది. అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఏజెండాతో పోవటం లేదని చెప్పని ఆమెనే స్పష్టంగా మాట్లాడినట్టుంది. తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడింది. పదవులు ప్రజలతో కలిసి ఉన్న వాళ్ళకు వస్తాయి కానీ అధిష్టానం అండదండలతో రావు అని పేర్కొంది. అంటే ఇప్పటి వరకు అధిష్టానం అండతోనే పదవులు వస్తున్నాయి అన్నట్టుగా అర్థం వచ్చింది కూడా. మీనాక్షి నటరాజన్ నటనలు తెలంగాణ ప్రజలకి మొదటి వారం రోజుల్లోనే అర్థమైంది అని చెప్పని పేర్కొంటా ఉన్నా. మీనాక్షి మాటలకు ఒక న్యాయం, మల్లన్న మాటలకి మరొక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానం పార్టీలో చాలా స్పష్టంగా బయటపడ్డదని చెప్పని నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 3/4 ఏరియా went to polls. Educated, qualified, employed, state and teachers community voted. అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్గా ఓటేశారు వాళ్ళు. ఈ ఒక్క తీర్పుతోనూ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే నైదర్ క్లాస్ నార్ మాస్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా అర్థం.